వెల్కమ్ టు డివై న్యూస్. విజయవాడ బందర్ రోడ్లోని కార్వే ఆఫీసు పక్కన అతిరథ మహారథుల సమక్షంలో హోటల్ దక్షిణాది రుచులు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ హోటల్ను ప్రభుత్వ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించగా పార్థసారథి జ్యోతి ప్రజ్వలన చేశారు. కొల్లు రవీంద్ర, గద్దె అనురాధ, బాబు, రాజేంద్ర ప్రసాద్, వంగవీటి శంతన్ వీరి చేతుల మీదుగా హోటల్లోని వివిధ విభాగాలను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఈ దక్షిణాది రుచులు హోటల్లో 5 రకాల బిర్యానీలతో పాటు లంచ్, డిన్నర్తో పాటు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్రియులకు ఈ హోటల్ రుచుల అడ్డా అవుతుందని చెప్పారు. ఫైవ్ టైప్స్ బిర్యానీస్ ఉంటాయండి, 5 టైప్స్. తర్వాత మా వెజ్, నాన్ వెజ్ కూడా అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ. తర్వాత లంచ్, డిన్నర్ అంతా కూడా అవైలబుల్ గా ఉంది. ముందు అంబియన్స్ చాలా బాగుందండి, చాలా కూల్ గా ఉంది, చక్కగా ఫ్యామిలీకి సూటబుల్ గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పార్టీ హాల్ కూడా ఉంది అండి వీళ్ళ దగ్గర. ఒక 20 మెంబర్స్ వరకు బ్రహ్మాండంగా బర్త్డే పార్టీ అది చేసుకోవచ్చు. సో నేను ఒక యూట్యూబర్ అండి, నా యూట్యూబ్ వరల్డ్ ఆఫ్ BCI, నేను ఒక యూట్యూబర్ ని. నా పేరు డాక్టర్ నాగలత అండి. నేను నమస్కారం. నమస్తే అండి. దక్షిణ రుచులు ఈ రోజు ఓపెనింగ్ చేయడం వల్ల వాళ్ళందరికీ శుభాభినందనలు అండి. ఈ శుభాభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ అండి. అండ్ అందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే కొల్లు రవీంద్ర గారు, మినిస్టర్ గారు వచ్చినందుకు సంతోషం అండి. తర్వాత మన సారథి గారు, బోడే ప్రసాద్ గారు, అండ్ గద్దె అనురాధ గారు, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ బోండా ఉమా గారు, వంగవీటి శంతన్ కుమార్ గారు, వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా ఓపెనింగ్ వచ్చినందుకు. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ అండి, వీళ్ళకి కోసం మేము వచ్చి ఉన్నాము. ఇదివరకే వీళ్ళు టేస్ట్ మాకు చూపించడానికి పిలిచారండి. మేము చాలా మంది, అంటే వాళ్ళు ఎక్కువ రివ్యూస్ తీసుకున్నారండి టేస్ట్ విషయంలో. సో మేము ఎలాగా అంటే ఆ రివ్యూస్ లో మేము పాజిటివ్ గా చెప్పడం వల్ల చేంజ్ చేసుకొని చెప్పామండి. అవన్నీ చేసుకుని వాళ్ళు దాదాపు 15-20 డేస్ నుంచి డైలీ ట్రై వేస్తున్నారండి. వాళ్ళు వేసి మేము అందరం చెప్పిన తర్వాత వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారండి. నిజంగా ఇవాళ విజయవాడ ఫుడ్ లవర్స్ కి ప్రత్యేకమైన ఆహ్వానం కూడానండి. ఇక్కడికి మీరు ఎవరైనా రావచ్చు, మీ టేస్ట్ చూసి, టేస్ట్ బాగుంటేనే మళ్ళీ రండి, ఆతిథ్యం బాగుంటేనే మళ్ళీ రండి, లేదు అంటే బలవంతం కాదు. మీరు డెఫినెట్ గా మళ్ళీ వస్తారని కోరుకుంటున్నామండి. నమస్కారం. పైకి ఎత్తాను కొంచెం సార్. ఓకే సార్.
వారి యాజమాన్యాన్ని అభినందిస్తూ రెస్టారెంట్ చాలా బాగా డెకరేట్ చేసి అంబియన్స్ కానివ్వండి లేదా కంఫర్ట్ కానివ్వండి చాలా బాగుంది. ఇది విజయవాడ రోజు కూడా అభివృద్ధి చెందుతుంది. 6 నెలల నుంచి చాలా పెట్టుబడులు కూడా రాష్ట్రంలోకి ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే పెట్టుబడులు పెరిగినాయో రాజధాని ప్రాంతం అమరావతి కానివ్వండి విజయవాడ కానివ్వండి అభివృద్ధి చెందడానికి కొన్ని వందల వేల కుటుంబాలు మైగ్రేట్ వచ్చే అవకాశాలు చాలా కనపడుతుంది. అదేవిధంగా మధ్యలో అభిరుచులు కూడా చాలా మారినాయి. బయటకు వెళ్ళి ఫ్యామిలీస్తో గడపడం, రెస్టారెంట్స్ వెళ్ళడం బాగా పెరిగిన సందర్భంలో ఇప్పుడు రెస్టారెంట్స్కి బాగా ప్రజాభిమానం ఉంటుందని చెప్పి భావిస్తాను. క్వాలిటీ అండ్ క్లీన్లీనెస్ అండ్ అంబియన్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.